సంగారెడ్డి జిల్లా కోహీర్లో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 7 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికులంతా మయన్మార్, నేపాల్ దేశస్తులని స్థానికులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్లో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 7 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. యోగానంద రెడ్డి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? శీలా, కోహీర్ చర్చ్ ఘటనలో ఒక కార్మికుడు కాసేపటి క్రితం మృతి చెందిండు. ఆయన అజీముల్లాగా గుర్తించారు. ఇతను మయన్మార్ దేశస్తుడిగా గుర్తించారు. ఇదే ప్రమాదంలో రాజు, హకీం, సాయిల పరిస్థితి కూడా ఇంకా చాలా తీవ్ర విషయంగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. చాలా స్వల్ప గాయాలతో జమీల్, సలీం, జగ్బహదూర్ అనే కార్మికులందరూ బయటపడడం జరిగింది. వీళ్ళందరూ కూడా మయన్మార్, అదేవిధంగా నేపాల్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మొదటగా ఉత్తరప్రదేశ్ చెందిన కార్మికులుగా చెప్తున్నప్పటికీ వీళ్ళందరూ కూడా కార్మికులతో ఇంటరాక్ట్ పోలీసులు విచారిస్తున్న సందర్భంలో వీళ్ళందరూ కూడా మయన్మార్, నేపాల్ కు చెందిన వారిగా గుర్తిస్తున్నారు. మయన్మార్, బర్మా నుండి 8 మంది కార్మికులు వాళ్ళందరూ కూడా చాంద్రాయన గుట్టలో నివసించేవారమని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు పోలీసులు విచారణ తెలిసింది. వాళ్ళందరూ చాంద్రాయన గుట్ట నుండి కేవలం ఈ చర్చ్ నిర్మాణ పనుల కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు. చర్చ్ నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ నుండి చంద్రాయనగుట్ట నుండి కొన్ని రోజుల క్రితమే కోహీర్ వచ్చారు. కోహీర్లో చర్చ్ నిర్మాణ పనుల్లో నిమగ్నమవుతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా బర్మా నుండి వచ్చినట్టు మయన్మార్ దేశానికి చెందిన వారు చెప్తున్నారు. ఇందులో కొన్ని కీలక సంఘటనలు కూడా పోలీసుల విచారణ తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళందరూ బర్మా నుండి, మయన్మార్ నుండి వచ్చిన వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారుగా తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా పాస్పోర్ట్లు ఉన్నాయా, లేకపోతే ఇదేమన్నా అక్రమ కార్మికుల్ని అక్రమ వలసలతో పాటు ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ నిజంగా ఏదైతే చట్టానికి లోబడిన నిబంధనల ప్రకారమే వాళ్ళు ఇతర దేశాల నుండి ఇక్కడికి వచ్చారా, లేకపోతే వలస కార్మికులుగా వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చారనే విషయం కూడా ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ మొత్తం మీద ఈ ప్రమాదంలో గాయపడ్డ చనిపోయిన అజీముల్లా మాత్రం బర్మాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అజీముల్లాతో పాటు మరొక 8 మంది కూడా మయన్మార్ దేశానికి చెందిన వాళ్ళు. ఈ మయన్మార్ నుండి వీళ్ళు చట్టబద్ధంగానే వచ్చారా, లేకపోతే ఏదైనా అక్రమంగా వచ్చారనే విషయం కూడా ఇంకా తేలాల్సిన కీలక పరిణామంగా చూపిస్తుంది. ఈ ఒక పక్కన ప్రమాదం జరగడంతో పాటు ఇంకా ఎంతమంది కార్మికులు ఇలా ఇతర దేశాల నుండి వస్తున్న కార్మికులు వీళ్ళందరూ ఈ చర్చ్ ఇట్లాంటి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు, ఇట్లాంటి పనుల్లో పాల్గొన్నారనే విషయంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైతే వీళ్ళందరూ కూడా చాంద్రాయన గుట్ట ప్రాంతంలోనే గత కొంతకాలంగా, సంవత్సర కాలంగా ఉంటున్నట్టు ఇక్కడున్న కార్మికులు చెప్తున్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంది, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారనే విషయం కూడా తెలుస్తున్నారు. ప్రస్తుతానికైతే క్షతగాత్రులకు సంబంధించి 3 పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఒక వ్యక్తి చనిపోయాడు, మరో 3 పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు. డాక్టర్లు కూడా వాళ్ళకు వైద్య చికిత్సలు అందిస్తున్నప్పటికీ కూడా చాలా సివియర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరో 3 మాత్రం సేఫ్ గా ఉన్నారు. మొత్తం మీద మిగతా ఎవరైతే ఇంకో 20 మంది కార్మికులు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్లకు చికిత్స నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్న పరిస్థితి. శీలా, యోగానంద రెడ్డి, ఈ కాంట్రాక్టర్ ఎవరు, అదుపులోకి తీసుకున్నారా, విచారిస్తున్నారా, అసలు నాణ్యతా ప్రమాణాలు వాళ్ళు ఎంతవరకు పాటించారు, మొత్తము ఈ ఘటన జరిగేటప్పుడు ఉన్న ప్రత్యక్ష సాక్షులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా నిర్మాణ లోపాల కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ప్రత్యేక సాక్షులు అదే చెప్తున్నారు. పోలీసుల విచారణ కూడా అదే తేలుతోంది. పూర్తి స్థాయి నిర్లక్ష్యము, నిర్మాణ నాణ్యత లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఖచ్చితంగా ఏ నిర్మాణం జరగడం కూడా మొదటగా పిల్లర్లు అనేది చాలా కీలకమైన పరిణామం. చాలా స్ట్రెంగ్త్ గ్రౌండ్ నుండి స్ట్రెంగ్త్ బలం అయిన తర్వాతనే జనరల్ గా కూడా స్లాబ్ నిర్మాణం చేపడతారు. స్లాబ్ నిర్మాణం అప్పుడు ఎక్కువ మంది కార్మికులు ఉంటారు. దానికి సంబంధించి దాదాపు ఒక 5-6 గంటల పాటు నిర్విరామంగా కొనసాగే ఈ కార్యక్రమము. ఆ మిర్రర్లు, సిమెంట్, కంకర, ఇసుక కలిపి తిప్పడం, దాన్ని పైకి స్లాబ్ వేయడం కూడా చాలా మంది ఒక ప్రక్రియ, ఎక్కువ కొంచెం శ్రమతో కూడుకున్న ప్రక్రియ కాబట్టి ఎక్కువ మంది కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చాలా
కట్టుదిట్టమైన నాణ్యత ప్రమాణాలు సహజంగా పాటిస్తారు. ఏదైతే స్లాబ్ వేసిన ప్రాంతంలో పిల్లర్లను ఉంచడం, ఆ పిల్లర్లకు సంబంధించి వాటికి ఆధారాన్ని గట్టిగా బలంగా ఉంచడం, ఒక రకమైన ఇదంతా సెంటరింగ్ స్థాయిలో చాలా పకడ్బందీగా ఉంచుతారు. ఖచ్చితంగా ఏ నిర్మాణంలో సహజంగా జరగాల్సిన పరిస్థితి. కానీ ఈ సహజ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి బలమైన కారణంగా చెప్తున్నారు. కాంట్రాక్టర్ పూర్తి స్థాయి నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుని చెప్తున్నారు. ఇది స్లాబ్ నిర్మాణం జరుగుతుండడం, చాలా ఎక్కువ మంది కార్మికులు ఉండడంతో ఎక్కువ మంది కార్మికులు గాయపడ్డ పరిస్థితి. ఈ కాంట్రాక్టర్ సంబంధించి ఇప్పటికే పోలీసులు ఆ కాంట్రాక్టర్ అదుపులోకి తీసుకున్నారు, పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ప్రధానంగా కార్మికులను ఎక్కడి నుండి ఎక్కడికి తరలించారు, ఈ కార్మికులంతా ఎవరు అనే కోణంలో కూడా లేబర్ అధికారులు కానీ పోలీసులు కానీ దృష్టి సారించాల్సిన అవసరం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళందరూ అక్రమ వలసదారులుగా ఉన్నారా అని కూడా ఒక రకమైన అనుమానాలు మాత్రం పోలీసులకు వస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళందరూ మయన్మార్ నుండి ఎలా వచ్చారు, వాళ్ళందరికీ పాస్పోర్ట్లు ఉన్నాయా, ఏ విధంగా వచ్చారు, నిజంగా వర్క్ పర్మిట్ తోనే మన దేశానికి వచ్చారా, వీళ్ళందరూ ఎక్కడ నివాసం ఉంటున్నారు, వీళ్ళందరినీ ఇలాంటి వలస కార్మికుల్ని ఎవరు లీడ్ చేస్తున్నారు అనే విషయంలో ఇది చాలా ఇంకొక కీలక పరిణామంగా చోటు చేసుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళందరూ ఈ వలస కార్మికులు వేరే రాష్ట్రానికి చెందిన వారుగా మొదటగా చెప్పారు, ఉత్తరప్రదేశ్ గా చెందిన వారుగా మొదటగా చెప్పడం జరిగింది. కానీ పూర్తిస్థాయిలో వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే మాత్రం వీళ్ళు వేరే దేశాలకు చెందిన కార్మికులు, వేరే దేశాల వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు, ఇతర రాష్ట్రాల వారు ఎక్కడైనా దేశంలో పనిచేసుకోవచ్చు, కానీ మిగతా దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి పనిచేసేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనల ప్రకారమే కార్మికులు ఇక్కడ తరలించారా, ఈ సందర్భంలో ఇతర దేశాలకు చెందిన చనిపోయినప్పుడు ఎవరు బాధ్యత వహించాలి, ఈ కార్మిక చట్టాల పరిస్థితి ఏంటనేది కొంచెం లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది కేవలం చర్చ ప్రమాదంగా చూడొచ్చు, కానీ దీనిలో ఇది ఒక కొత్త కోణం అయితే వెలుగులోకి వచ్చిందని మనకు కనబడుతుంది. ఇతర దేశాల కార్మికులు అక్రమ వలసదారుల, వాళ్ళందరూ చట్ట ప్రకారంగా వచ్చారనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఎక్కడ నివాసం ఉంటున్నారు, కేవలం ఈ రోజు కోహిర్ ఘటనలో దాదాపు 8 మంది మయన్మార్ దేశానికి సంబంధించిన కార్మికులు ఒకే సామాజిక వర్గానికి. థ్యాంక్ యూ యోగానంద్ రెడ్డి.